నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామ ప్రజలు తమ అస్తిత్వం కోసం ఉద్యమిస్తున్నారు. గ్రామంలోని సర్వే నెంబరు 129/Pలో ఉన్న సుమారు 12 హెక్టార్ల మేత భూమిని ఒక ప్రైవేట్ మైనింగ్ కంపెనీకి లీజుకు ఇవ్వటాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరులోని జిల్లా మైనింగ్ కార్యాలయానికి చేరుకున్న ప్రజలు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సామూహిక వినియోగ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే తమ పశువుల మేతకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాంపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామ పరిధిలో 30 ఏళ్ల పాటు క్వార్ట్జ్ మైనింగ్ కోసం ఓ కంపెనీకు ప్రభుత్వం లీజు మంజూరు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం లీజుకు ఇచ్చిన భూమి మేతా పోరంబోకు ఇక్కడ మైనింగ్ చేపడితే పశువుల మేత భూములు అంతరించిపోవడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య తీవ్రమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన అధికారులు లీజు మంజూరు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ వల్ల వచ్చే దుమ్ము ధూళి వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు అనారోగ్యం బారిన పడతారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఈ లీజును వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. చూడండి, ఒక్కరే సంతకాలు లెటర్ పెట్టేసి వాళ్ళకి కావాలని ఒక్క సంతకాలు ఫోర్జరీ చేసేసి పర్మిషన్ కావాలి. గతంలో సింగారెడ్డిపల్లె మైనింగ్ కోసమని ఆర్డీఓ నారాయణమ్మ ద్వారా హీరింగ్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో గ్రామస్తులంతా కలిసి పోరంబోకు పొలం ఒక 129 సర్వే నెంబర్ 129లో గల 160 ఎకరాల స్థలానికి మైనింగ్కు అప్లై చేసుకున్నారని హీరింగ్ అనే ప్రోగ్రాం మీద నారాయణమ్మ ఆర్డీఓ గారు సింగారెడ్డిపల్లె గ్రామం రావడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులందరూ ఏకతాటిగా ఒకే ముక్త కంఠంతో అందరము వ్యతిరేకించి అధికారులు కూడా మాకు మాట ఇచ్చారు. మీరందరూ వ్యతిరేకించారు కాబట్టి ఈ మైనింగ్ను ఎట్టి పరిస్థితుల్లో మేము పర్మిషన్ ఇవ్వము అనే మాకు మాట ఇచ్చి వచ్చారు. ఆ రోజు ఆ మాటలు తుంగలో తొక్కి ఈరోజు పెద్దలు డబ్బులకు లోబడి ఈ అధికారులు కానీ మొత్తము రాజకీయ పలుకుబడితో మా గ్రామానికి సంబంధించిన ఈ మైనింగ్లు రద్దు చేయకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా పునఃపరిశీలించి దాన్ని మళ్ళీ రన్నింగ్ చేసినట్టుగా మాకు సమాచారం ఈరోజు తెలిసింది. ఆ తెలిసిన సందర్భంగా ఈరోజు మేము ఆ డాక్యుమెంట్తో మొత్తం పూర్తి డాక్యుమెంట్తో ఈరోజు ఆఫీస్కి వచ్చి మైనింగ్ ఆఫీస్కి వచ్చి ఈరోజు డీడీఓ గారికి ఆ డాక్యుమెంట్ మొత్తం ఇవ్వడం జరిగింది సార్. ఇచ్చి మాకు సింగారెడ్డిపల్లె గ్రామంలో పోరంబోకు సంబంధించిన పోరంబోకు సంబంధించిన పొలము ఆ గ్రామానికి ముఖ్య ఆధారము. పశువులకు కానీ ప్లస్ జీవాలకు కానీ మాకు మేత పోరంబోకు అంటే అది ఒక్కటే ఉంది సార్. గ్రామానికి శ్మశానం కూడా లేని ఊరు అది. ఆ మేత పోరంబోకు వల్లే చాలామంది పేదలు కూలీ నాలు చేసుకునే వాళ్ళందరూ అక్కడ దాని మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ ఎవరో ఒక్కరి లాభం కోసం ఒక్కరి స్వలాభం కోసము ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఒక్కరి స్వలాభం కోసం ఒక గ్రామాన్ని పల్లెటూర్లు అనేది పట్టెకొమ్మలు అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద మంచి నిర్ణయం తీసుకొని ఆ గ్రామాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అధికారులు ఎక్కడ తప్పు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. గ్రామంలో అవసరమైతే మళ్ళీ ఒక హీరింగ్ పెట్టి గ్రామ ప్రజాసేకరణ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు గ్రామ సర్పంచ్గా వచ్చారు, ప్లస్ మాజీ సర్పంచ్గా వచ్చాము, ప్లస్ ఎక్స్ విఆర్ఓగా ఇక మన డిఈ ఆఫీసుకు మైనింగ్ ఆఫీస్కి వచ్చి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీని పునఃపరిశీలించి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని గ్రామాన్ని కాపాడాలని, ఆ గ్రామ ప్రజలకు అవసరమైన ఈ స్థలాన్ని అలాగే ఉంచి గ్రామాన్ని పల్లెటూళ్ళను
చల్లగా శుద్ధంగా సంతోషంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సార్ మా సీతారాంపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నుంచి మేము సర్పంచ్ గారు, మన ఎక్స్ సర్పంచ్ గారు, ఎక్స్-విఆర్ఓ గారు వచ్చేసి మేము కలిసి మైనింగ్ ఆఫీస్కి వచ్చాం సార్. దీనికి మా ఊర్లో వచ్చేసి సంవత్సరం క్రితం గ్రామ విలేజ్లో మేతపురంబోకు 129 సర్వే నెంబరు లో వచ్చేసి 165 ఎకరాలు మేతపురంబోకు ఉన్నది సార్. దాని మైనింగ్ వాళ్ళు ఎస్జిఎస్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 30 సంవత్సరాలు మైనింగ్ లీజుకి ఇచ్చారు. వాళ్ళు వచ్చేసి ఒక ఆర్డీఓని తీసుకొని వచ్చి మీ గ్రామస్తుల సేకరణ కోసం మొన్న 1 year క్రితం వచ్చేసి సార్ మేము తిరస్కరించాము. దానివల్ల మాకు వచ్చేసి పశువులు మేత మేయడానికి కూడా అక్కడ స్థలం లేకుండా, ప్లస్ బ్లాస్టింగ్ల వల్ల వచ్చేసి మా ఊరు బిల్డింగ్లు పడిపోవడము, చుట్టుపక్కల పొలాలకు వచ్చేసి పంట నష్టం జరిగిపోవడం, ఆ దుమ్ము ధూళి వల్ల చాలా నష్టం కలుగుతుంది సార్. దానివల్ల మేము తిరస్కరించి ఆ రోజు ఆర్డీఓ గారికి కూడా మా పంచాయతీ సర్పంచ్ గారు తీర్మానం కూడా ఇప్పించాము. మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా వచ్చేసి సార్ ఈ ఎస్జిఎస్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మళ్ళా కొంతమంది ఫోర్జరీ సంతకాలు చేసి మా ఊరు నుంచి మాకు ఆ కంపెనీ మైనింగ్ కంపెనీ కావాలా, కొన్ని ఉద్యోగాలు కావాలని చెప్పేసి కొన్ని ఆధార్ కార్డులు సేకరించి వాళ్ళ ఫోర్జరీ సంతకాలు పెట్టేసి మాకు మళ్ళీ అప్లై చేసి తీసుకోవడం జరిగింది సార్. మాకు తెలిసి ఇది మేము మైనింగ్ ఆఫీస్కి అది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అన్ని ప్రూఫ్లు గతంలో ఇచ్చినవి కూడా మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది సార్ డీడీ గారికి. డీడీ గారు లేకపోతే మన ఎంఆర్ఓ ఇచ్చేసి రిప్రజెంట్ తీసుకున్నాం సార్. ఇప్పుడు దానివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ మైనింగ్ క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇస్తున్నాం సార్ ఇప్పుడు పోయేసి. దానివల్ల మీరంతా కేర్ తీసుకొని మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి సార్ ఇటువంటి నష్టం జరుగుతున్న కంపెనీలకు వత్తాసు పలుకుతున్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సార్, ఇవన్నీ చూసి గ్రామ విలేజ్ల్లో వచ్చేసి ఇటువంటి మేతపురంబోకు భూములు వాళ్ళు కంపెనీలకు అమ్మేసి మా పరిస్థితులు విలేజ్ల్లో వచ్చేసి రేపు ఉదయం ప్రూఫ్ ఏముంది సార్, మమ్మల్ని కూడా మా ఇల్లులు కూడా అమ్మేసి ఇట్నే ఫోర్జరీ సంతకాలు చేస్తే రేపు మా పిల్లోళ్ళు కూడా వాళ్ళు కూడా కిడ్నీలు కూడా అమ్మేసే స్టేజ్కి తీసుకొని వస్తారు సార్. ఎందుకు మా సంతకాలు కూడా పెట్టేసి వాళ్ళ పర్మిషన్ తోటి అమ్మినామని చెప్పేసి దీని గురించి మీడియా వాళ్ళు సహకరించి మా విలేజ్కి బాగా న్యాయం చేయగలను. గతంలో ఎస్జిఎస్ అనే మైనింగ్ కంపెనీకి 165 ఎకరాలు పోరంబోకు పొలము లీజుకు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు తర్వాత జిల్లా స్థాయి అధికారులు అంతా మా గ్రామానికి వచ్చారు. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. దాదాపు 400 మంది మాకు ఇక్కడ మేత పోరంబోకు ఈ 165 ఎకరాలు మాత్రమే ఉంది అని స్పష్టంగా చెప్పి మాకు ఇక్కడ మైనింగ్ చేస్తే గ్రామంలో కాలుష్యం ఒకటి, తర్వాత పశువులు తిరగడానికి అసలు ప్లేసే లేకపోవడం ఒకటి, తక్కువ ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉండడం వల్ల తక్కువ పొలాలు మా రైతులకు ఉన్నాయి. పశువులు తిరగడానికి ఎక్కడే కానీ ల్యాండ్స్ లేవు. మాకుండే ఈ 165 ఎకరాలు మైనింగ్కి ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి అభివృద్ధి కానీ జీవనోపాధి కానీ జరిగే ప్రసక్తే లేదు. మాకు అటువంటి ఆపర్చునిటీస్ మాకు అవసరం లేదని చెప్పి మేము 400 మంది అర్జీలు ఇచ్చి మేము వాళ్ళని వ్యతిరేకించి మేము ఆర్డీఓ గారికి స్వయంగా పంచాయతీ తీర్మానం ఇచ్చి వాళ్ళని వెనక్కి పంపేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య మళ్ళీ ఆర్డర్స్ ఇస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది, మైనింగ్ ఆఫీస్కి. ఇది వాస్తవం అని తెలుసుకున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది రాజకీయంగా, తర్వాత వచ్చి వ్యక్తిగత లబ్ధి, అంటే ఎవరో వేరే వాళ్ళు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల వ్యక్తిగత లబ్ధి కోసము దొంగ సంతకాలు పెట్టేసి ఫోర్జరీ సంతకాలు మా గ్రామస్తులు కొంతమంది, మా గ్రామస్తులు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, మాకు ఈ కంపెనీ ఇక్కడ మైనింగ్ చేయడం మాకు ఇష్టపూర్తమేనని ఇక్కడ ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. వారి మీద కఠిన చర్యలు మేము తీసుకునే రోజులు తొందరలో ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలు ఎవరెవరైతే పెట్టారో కోర్టు ద్వారా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం ఒకటి. మా గ్రామస్తులు ఆ రోజు స్వయంగా చెప్పారు మాకు అవసరం లేదని. అది రికార్డు పూరితంగా జరిగింది. అయినా కానీ మళ్ళీ మీరు ఈ విధంగా పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఇది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం ఎంత దూరమైన పోతాము. మా గ్రామంలో మేతపారంబోకును మేము ఈయన వదులుకునే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణత్యాగానికైనా సిద్ధం మా రైతులు, మా గ్రామ రైతులు. గ్రామంలో మాకు 129 సర్వే నెంబర్లో ఉండే పశువుల మేత పరంబోకు తప్ప మరి ఏం లేదు. మా గ్రామం కాక చుట్టుపక్కల ఉండే గ్రామాలందరికీ మాగాణి పొలాలు కాబట్టి అందరి రైతులు ఉండేటువంటి పశువులన్నీ వచ్చి అక్కడే మేపుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఏదో మన వాళ్ళు ఇక్కడ మైనింగ్ లీజ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఆ మైనింగ్ లీజ్ ఇచ్చినందువల్ల ఈ చుట్టుపక్కల గ్రామాదులు సింగారెడ్డిపల్లిలో ఉండే గ్రామంలో వ్యవసాయాన్ని అన్నీ మానేసుకొని మైనింగ్ లీజ్ ఇచ్చినారు కాబట్టి మొత్తం పశువులు కూడా అమ్ముకొని పోవాల్సిన దుస్థితి
ఏర్పడుతుంది. కావున దయపెట్టేసి పై అధికారులు మంచి మనస్సుతో ఆ మైనింగ్ రద్దు చేసి ఇంకో చోట ఎక్కడైనా భారీ ఎత్తు పొలం ఉండే దగ్గర ఇప్పిస్తారని కోరుకుంటూ సెలవు. మైనింగ్ ఇచ్చేస్తే గ్రామంలో ఉండే ప్రజలంతా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటంటే గ్రామ ప్రజలందరికీ జీవనాధారం పశుపోషణే. ఆ పశుపోషణ లేకపోయినట్టయితే అక్కడ ఉండాల్సిన పరిస్థితే లేదు. లేనప్పుడు అక్కడేం పని రైతులకు అందరూ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కాకుండా చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ అందరి రకాల సన్నజీవాలు పశువులు వాళ్ళతో చేసి అక్కడ ఉండే 169 ఎకరాల్లో మాత్రమే చేస్తూ పోతుంటాయి. దానికి ఏం లేదు. దానికి ఇప్పుడు అభ్యంతరంగా ఈ అక్రమమైన పనులు చేస్తున్నాం కాబట్టి దీన్ని రద్దు చేసి గ్రామ ప్రజలను కాపాడుతారని కోరుకుంటున్నాం. మమ్మల్ని కాదని ప్రేమిస్తే గ్రామస్తులంతా గ్రామం వదిలిపోవాల్సి వస్తుంది. ఈ మైనింగ్ మాత్రం తప్పకుండా ఆపేయాలా, మాకు మేలు చేయాలని కోరుతున్నాం. మమ్మల్ని కాదని మా గ్రామాన్ని వదిలిపెట్టి ముందుకు కానీ పోవాలంటే మేము ఎంతటికైనా ముందుకు వెళ్తాం, తెగిస్తాం మేము మొత్తము.